మొత్తానికి ఐపీఎల్లో ఒక కిక్ ఎక్కిచ్చే మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్లో బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. ముంబైలో మ్యాచ్ ఆడారు. ఈసారి ఎందుకనో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా పర్ఫెక్షనిస్ట్గా ఆడుతున్నారు. 17 సంవత్సరాల తర్వాత చెన్నై చపక్ స్టేడియంలో బెంగళూరు వాళ్ళు చెన్నైపై గెలిచారు. అలాగే 10 సంవత్సరాల తర్వాత ముంబై టీంని ముంబైలో ఓడించారు. అలాగే కలకత్తా టీంని 5 సంవత్సరాల తర్వాత ఓడించారు. ఇలా ఇవన్నీ కూడా చాలా రేర్ గణాంకాలు. ఎందుకు చెప్తున్నాను అంటే పర్టికులర్గా ఈ వీడియోలో నేను ప్రతిసారి కూడా ఒక వీడియోలో ఒక భారత ఆటగాడి గురించి చెప్తా. నిన్న ఆడిన ఆటలో ఒక భారత ఆటగాడు ఎవరయ్యా నాకు నచ్చింది అంటే రజత్ పటిదార్ మధ్యప్రదేశ్ ఆటగాడు. రంజీల్లో కూడా చాలా 2015, 2016లో రంజీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి కూడా అతను ఐపీఎల్లోకి రావడానికి కానీ నేషనల్ ప్లేయర్ లాగా ఇండియా టీంలోకి రావడానికి కానీ చాలా టైం పట్టింది. 2023లో అతను ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి టెస్టులు ఆడాడు. అప్పుడు 6 ఇన్నింగ్స్లో కూడా అతను ఆడింది 63 పరుగులు అవడంతో అక్కడ నిరుత్సాహం ఎదురైంది. ఇకపోతే 2021 ఐపీఎల్కి రజత్ పటిదార్ సెలెక్ట్ అయినా కూడా ఆ సీజన్లో కంటే కూడా 2022లో అతను ఆడిన ఒక మ్యాచ్ గురించి ప్రపంచం అందరూ చెప్తూ ఉంటారు. అక్కడే ఒకసారిగా రికగ్నేషన్ దొరికింది రజత్ పటిదార్కి. అక్కడి నుంచి వెనుదిరి చూసుకోవడేమో అనుకుంటే 2023లో అతని ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఏ ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత 2024లో కూడా బెంగళూరు తరఫున ఆడాడు. కట్ చేస్తే 2025లో ఒక్కసారిగా అతను కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు ఆర్సీబీ టీం తరపు నుంచి. విపరీతమైన షాట్లు కొడతాడు. వచ్చిన కాడి నుంచే బౌలర్ని వీరబాదుడు బాస్తాడు. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ చేసుకుంటున్నానంటే ఎప్పుడు కూడా ముంబై ఇండియన్స్ బౌలింగ్ చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది మిగతా టీంలందరితో పోల్చుకుంటే. ఒక పక్క బుమ్రా, బౌల్ట్ పెద్ద ప్లేయర్స్ అందరూ ఉన్నా కూడా ఒక్క బుమ్రా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 10 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చేసి ఆ టీంకి పతనానికి కారణమయ్యారు. బౌల్ట్ అయితే ఎప్పుడు ఇవ్వరన్ని స్కోరు 4 ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన మ్యాచ్ ఇదే అవటం విశేషం. ఇక్కడ ఈ మ్యాచ్లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే T20 అనేది ఎంత కత్తి మీద సాము లాంటిదంటే ఏ సెకండ్ గేమ్ ఎటువైపు మారుతుందో అర్థం కాని పరిస్థితి. మీరు ఈ మ్యాచ్లో గమనిస్తే ముంబై టీంకి 12 ఓవర్లు ముగిసేటప్పటికి 99 పరుగులతో ఉండింది. ఇంకా 8 ఓవర్లలో 123 పరుగులు కొట్టాల్సిన టైంలో ఎవరు గెలుస్తారని చెప్పి జన గెస్ కొడితే 2% ముంబై ఇండియన్స్కి, 98% బెంగళూరుకి ఉండింది. అలాంటి టైం నుంచి ఒక్కసారిగా 14వ ఓవరు, 15వ ఓవరు, 16వ ఓవరు, 17వ ఓవరు దూకుడికి మొత్తం చేంజ్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ గెలిచేస్తున్నారనే ఒక తీసుకొచ్చేసారు. అలాంటి ఒక పరిస్థితికి వచ్చేసింది. కారణం దూకుడుగా ఆడిన హార్దిక్ పాండ్యా, ఒక పక్క తిలక్ వర్మ, వీళ్ళిద్దరూ చాలా ఫాస్ట్గా హిట్టింగ్ చేయడంతో అసలు హార్దిక్ పాండ్యా అయితే చెలరేగిపోవడం అంటే ఏంటనేది చూసాము. మొదటి 3 బంతుల్లోనే 14 పరుగులు, తర్వాత 7 బంతుల్లో 26 పరుగులు, తర్వాత 15 బంతుల్లో 42 పరుగులు. ఈ గణాంకాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఆ టైంలో వాళ్ళు బ్యాటింగ్ ఏ రేంజ్లో చేశారనేది. ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక క్రీజ్లోనే ఉంటే ఖచ్చితంగా ముంబై గెలిచుండేది కూడా అనే ఒక పరిస్థితిని తీసుకొచ్చి లాస్ట్లో అనుకోకుండా క్యాచ్లు పట్టడంతోనే అవుట్ అయ్యారు. ఇక్కడ ఈ మ్యాచ్లో ఇంకొక మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ పేరే కృణాల్ పాండ్యా లాస్ట్ ఓవర్ మ్యాజిక్. ఈ ఓవర్లో 3 వికెట్లు తీసి మొత్తాన్ని టీంని గెలిపించేశాడు. 12 పరుగుల తేడాతో ముంబై ఓడిపోయింది. అప్పటిదాకా ఇంకా నువ్వా నేనా అన్నట్టు ఈ ఓవర్లో అయినా గెలిచేస్తారు అన్నట్టుగా పరిస్థితి ఉండింది. ఆ ఓవర్లో 3 వికెట్లు తీయడంతోనే కృణాల్ పాండ్యా తన యొక్క సీనియారిటీని చాటుకున్నాడు. ఇకపోతే ఈ మ్యాచ్కి సంబంధించి కృణాల్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుందనుకుంటే అందరూ ఆశ్చర్యంగా రజత్ పటిదార్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. నిజంగా కూడా మంచి విషయం యాక్చువల్లీ. ఎందుకంటే రజత్ పటిదార్ వచ్చి ఆ రేంజ్ హిట్టింగ్ చేయకపోయి ఉంటే బెంగళూరుకి 221 రేంజ్ స్కోర్ వచ్చి ఉండేది కాదనేది వాళ్ళ అభిప్రాయం. డెఫినెట్గా అది కూడా రెస్పెక్టబుల్లే. కానీ ఒక రేటింగ్లో మాత్రం ఖచ్చితంగా కృణాల్ పాండ్యాకే ఇవ్వాలని మాత్రం వచ్చింది. అది కృణాల్ పాండ్యానికి 14% అయితే రజత్ పటిదార్కి 13% మాత్రమే ఓట్లు పడ్డాయి. అయినప్పటికీ కూడా రజత్ పటిదార్ వైపే మొగ్గు చూపడం అనేది కొంచెం ఆశ్చర్యపడినా కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డెఫినెట్గా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించడం అనేది బాగుంది. ఇకపోతే మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీరు గమనిస్తే దాదాపు 34.5 కోట్ల వ్యూస్తోని ఆ జనాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తమ్ముడు ఒక పక్కన, అన్న ఒక పక్కన, ఇద్దరు చెరొక టీంలో ఉండి ఆడుతున్నారు. అన్న కృణాల్ పాండ్యా బెంగళూరులో ఉంటే తమ్ముడు హార్దిక్ పాండ్యా ముంబై టీంకి కెప్టెన్గా ఉన్నాడు. అనుకున్నట్టుగానే హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా బౌలింగ్లో 2 వరుస 6లు కొట్టాడు. చాలా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు అందరూ కూడా మనస్ఫూర్తిగా కూడా అరే అన్నదమ్ములైనా కూడా ఎంత పోరాట పట్టిమ చూపించారు, ఎంత స్పోర్టివ్ స్పిరిట్ ఉందో వీళ్ళలో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరిని పొగట్టం అనేది కళ్ళ ముందు కనబడింది.
ఇకపోతే వాళ్ళిద్దరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడారు. క్రికెట్ కామెంటరీ దగ్గరికి వచ్చి ఏదో ఒక పాండ్య ఖచ్చితంగా గెలవాలి, ఏదో ఒక పాండ్య ఓడిపోవాలి, తమ్ముడు బాగానే కష్టపడతాడు, అతనుకున్న పనిలో అతను బాగానే ఆడాడు, నాకున్న దానిలో నేను కూడా నా టీం కూడా గెలవాలి కాబట్టి నేను కూడా ఆడుకున్నాను, మా ఇద్దరికి ఇట్స్ ఎ గేమ్, మేము ఒక స్పోర్ట్స్ కోసం ఎంతైనా అలానే ఉంటాము, అదర్వైజ్ మళ్ళీ మేము ఇద్దరం ఒకటే అని చెప్పడం అనేది చాలామందికి చూసిన వాళ్ళకి చాలా బాగుంది. ఇది కదా అన్నదమ్ముల అనుబంధం అంటే అన్నట్టుగా చాలా చాలా బాగుండింది. ఇది ఒక బెస్ట్ మ్యాచ్, 20th మ్యాచ్ చాలా చాలా పర్ఫెక్ట్గా జరిగిందని చెప్పేసే ఉద్దేశంతో ఈ మ్యాచ్ని ఇంతగా చెప్పాల్సి వస్తుంది. ఇలాంటి మ్యాచ్లు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను పర్టికులర్గా జితేష్ శర్మ గురించి ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను. ఎందుకంటే జితేష్ శర్మ ఎంత మంచి ప్లేయర్, ఎంత పర్ఫెక్ట్గా యాక్టివ్గా ఉన్నాడో ఆన్ గ్రౌండ్లో కూడా మనం అందరం చూసాము. డెఫినెట్గా ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్లో జితేష్ శర్మ కూడా వస్తారు. జితేష్ శర్మ గురించి నెక్స్ట్ వీడియో చెప్తుంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక క్రీడా విశేషాలు ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.